సిపిఐ పార్టీ ప్రారంభించింది. మన దేశానికి 1947 ఆగస్టు 15వ స్వతంత్రం వచ్చిన ఈ హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాకపోవడం వల్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రంగంలో దిగి ఆ రోజు అయ్యా నీ బాంచన్ కాల్మొక్త వంగి వంగి దండాలు పెట్టినటువంటి చేతులతోటి బందుకులు పట్టించి గ్రామాన మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరణ చేసి మరి హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రించినటువంటి చరిత్ర, ఘనమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి ఉంది. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైనటువంటి బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, మగ్దుర్ మొయిద్దీన్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించి మరి సెప్టెంబర్ 11వ తేదీ 1940 మరి ప్రారంభించి ఈ హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా మరి సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కానీ ఈరోజు బీజేపీ సంఘు పరివార శక్తులు కేవలం హిందూ ముస్లిం మధ్య జరిగినటువంటి కుట్లాటగా చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 10,000 గ్రామాలను విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములను పేదలు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆ రోజు జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో మరి తెలంగాణ ఈరోజు రాష్ట్రంగా ఏర్పడిందంటే దానికి సిపిఐ పార్టీ పోరాటం వల్ల అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా వక్రీకరించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను తరలకు అందించకుండా ఈరోజు పాలకులు కుట్ర చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టవలసిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఏదేమైనా అనేక మంది త్యాగాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితోటే నిజాం లొంగిపోయినటువంటి చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తే పుట్టగతులు ఉండవని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసలు బాసినటువంటి ఇట్ల గురువారెడ్డి గారు సిద్దిపేట మొట్టమొదటి ఎమ్మెల్యే. ఈయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు మగ్దుం మొయినుద్దీన్ గారు, మంగూలు మొయినుద్దీన్ గారు, మరో సిరావుద్దీన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐకి ఉంది. ఆ చరిత్రను పులికిపుచ్చుకొని రాబో రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకెళ్లడానికి సాయుధ పోరాట వారోత్సవాలను ఈ రోజు నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన పట్టణ కార్యదర్శి పక్షులా గారికి, అలాగే మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని ఇప్పటి వరకు కూడా మన కళ్ళ ముందున్నటువంటి గంభీరపు రామయ్య గారికి, అలాగే మన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పవన్ గారికి, మన సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇంకా మల్లేశ్వర్ గారికి, పట్నాల చంద్రం గారికి నా విప్లవం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం మనం చదువుకున్నాం తప్ప మనం అయితే చూడలేదు. వాళ్ళు అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ భుజాలు వేసుకొని మన మీదకి వాళ్ళ వారసత్వాన్ని మనం తీసుకొని మన భుజాల మీద వేసుకొని మనం కూడా ముందుకు నడిచేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 11 నుంచి 17 మన జిల్లాలో రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన జిల్లాలో మండలానికి ఒక రోజు ఈ 11 తారీఖు నుంచి 17 తేదీ వరకు కూడా మన మండలం జరుపుకొని మనము ఇక అప్పటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి మనం నివాళులు అర్పించాలని కూడా అవసరం ఉంది. కాబట్టి మన జిల్లా సెక్రటరీ గారు ఇప్పుడు మమ్మదాపూర్ ప్రతి సంవత్సరం హుస్నాబాద్లో అక్కడ పాల్గొని మృతుల అమరులైనటువంటి వాళ్ళకు దండ వేసి మనం మమ్మదాపూర్ గుట్టలో యథావిధిగా ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నాం. ఈసారి ఆ కార్యక్రమం ఎప్పుడు తేదీ ప్రకటించినప్పుడు కూడా మన సిద్దిపేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మనం అక్కడ మృతులకు నివాళులు అర్పించాల్సిన కూడా అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తూ, పెద్ద మనిషి అప్పుడు మన బ్రిటిష్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మన పవన్ చెప్పినట్టు అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాదు, అది హిందూ ముస్లిం జరిగినటువంటి పోరాటం అని చెప్పేసి ఇప్పుడున్న యువతలో బాగా చొచ్చుకపోయే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది కూడా. కాబట్టి మనం కూడా అది సిపిఐ పార్టీగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, అలా ముఖ్యంగా సిపిఐ పార్టీ పాల్గొని తెలంగాణ హైదరాబాద్ విలీనమైనంత వరకు కూడా సిపిఐ పార్టీ పోరాటం చేసిందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.
తాకిడి మనము 4,500 పైచీలకు కమ్యూనిస్టు ప్రాణాలు అర్పించి అనేక గ్రామాలలో గ్రామ కమిటీలు ఏర్పడి పన్నులు కట్టకుండా చేసి ఆ ప్రభుత్వాన్ని నడుపుతూ అయితే దాన్ని ఆసరగా తీసుకుంది పొలం నిజములు లోపాయకారి నీవు ఎట్లాగో ఉండవు కమ్యూనిస్టు స్వాధీనం చేసుకుంటావు మరి కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకోమంటావా నువ్వు వెళ్ళిపోతావు అంటే ఆయన శక్తి పెట్టి వాళ్ళు ఏమన్నారు నీకు రాయబడిన నీ భూములకు నీ ఆస్తులకు ఏం భంగం కలుగుతుందా నీకు గవర్నర్గా అప్పగిస్తాను నేను గవర్నర్ చేస్తున్నాను అయితే నేను రాజప్రభుగా భిన్నిస్తాను అని వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రావడం నేను ఏ ప్రతిఘటన లేకుండానే మరి నిజంగానే వాళ్ళు వల్లభాయ్ పటేల్ వస్తే వీళ్ళు ప్రతిఘటిస్తారు కదా ప్రతిఘటన లేకుండానే తాగడం లోపాయి కానీ ఒప్పను అక్కడ జరిగింది. రాని కొందరు మత పార్టీకి వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నామని చెప్తాను. అది సరైన పద్ధతి కాదు. అది కమ్యూనిస్టుల పోరాట ఫలితమే తెలంగాణ నుంచి ఆ విముక్తి మనం కనుక్కునేది. మనం 17వ తారీఖు అప్పుడు విముక్తి అందుకు నేను అప్పుడు చాలామంది చెప్పినాడు 4,018 మంది ప్రాణాలు ఇస్తారు. వాళ్ళు ప్రాణత్యాగం చేస్తే మనము కనీసం సమయాన్ని కొద్దిగా ఇచ్చి ప్రజల కొరకు పనిచేస్తాం. ప్రజలను మనం ప్రజల కొరకు పోరాడి ప్రజా సంస్థతో ఉద్యమించి వాళ్ళకు సహకరించి మన కమ్యూనిస్ట్ పార్టీని వృద్ధి చేయాలని మీ అందరికీ మనవి చేస్తూ